2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సమగ్ర స్పోర్ట్స్ పాలసీ రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్. ఇటు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల హోంశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొని వరద నష్టాలపై నివేదిక అందించనున్నారు. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా సమగ్ర పాలసీని తీసుకురావాలన్నారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల హోంమంత్రుల సమావేశానికి ముఖ్యమంత్రి అటెండ్ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల నష్టాలను కేంద్ర హోంశాఖకు రేవంత్ రెడ్డి నివేదికను అందించనున్నారు. అయితే 10,000 కోట్ల నష్టం వచ్చిందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించగా కేంద్రం 400 కోట్లు కేటాయించింది. మరోసారి సమగ్ర నివేదికను రేవంత్ కేంద్రానికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 1,75,00,000 రూపాయల చెక్కును అందించారు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఈ చెక్కును అందించారు. విన్స్ బయో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రతినిధులు 51 లక్షల విరాళం అందించారు. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 10,000 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు ప్రముఖ కంపెనీలు. నగరంలో మరో అండర్ పాస్లో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2 ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్టులో మొదటగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లు నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు నిర్మించనున్నారు.